వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ఎలక్ట్రో హోమియోపతి స్పెషలిస్ట్ డాక్టర్ చమన్ సింగ్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఇన్సోమ్నియా నిద్రలేని సమస్య ఒకప్పుడు ఏజ్డ్ పర్సన్లో చూసేవాళ్ళం సార్. మనం అంటే 70 ఏళ్ళు 80 ఏళ్ళు లేదంటే రిటైర్మెంట్ అయిన వాళ్ళలో ఇట్లా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు చిన్న ఏజ్లో కూడా అసలు నిద్ర పట్టట్లేదు అని చెప్పేసి తిరుగుతూ ఉన్నారు రోడ్ల మీద. సో దానివల్ల ఇతరత్ర వేరే రోగాలు సమస్యలు కూడా వస్తాయని చెప్పేసి విన్నాను. సో అసలు ఈ నిద్రలేని సమస్య ఎందుకు వస్తూ ఉంది, అదేవిధంగా దీనికి ఎలక్ట్రో హోమియోపతిలో ఏమైనా బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయండి? చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయండి. మీరు అన్నట్టుగా నిద్రలేమి సమస్య ఇన్సోమ్నియా అనేది ఏదైతే ఉందో ఇది ఆధునిక కాలపు నాగరికత జబ్బు అని చెప్పుకోవచ్చు. ఓకే. అంటే మన నాగరికత పెరిగిన క్రమంలో మనం మార్చుకున్నటువంటి ఆహారపు అలవాట్లు, మనం మార్చుకున్నటువంటి లైఫ్ స్టైల్, ఇవన్నీ కూడా కలగలిసి నిద్రకు దూరం అయిపోయినాము. అంటే నిద్ర చాలా తక్కువగా పోతున్నారు ఇప్పుడు జనాలు చూస్తూ ఉంటే. అంటే నిద్రించే సమయంలో పనిచేస్తున్నారు, పనిచేసే సమయంలో నిద్రిస్తున్నారు. ఇది పూర్తిగా ప్రకృతికి విరుద్ధమైనటువంటి చర్య. అంటే ఎప్పుడు కూడా సూర్యోదయం తర్వాత మనిషి నిద్రలో ఉండకూడదు, కానీ సూర్యోదయం అయిన తర్వాత కానీ ఎవరు లేవని పరిస్థితి మనకి కనిపిస్తాం. ఎందుకంటే రాత్రి అంతా వీళ్ళకి నిద్ర పట్టదు, నిద్రలు పట్టవు, వీళ్ళకు నిద్ర పట్టక బాగా ఇబ్బంది పడతా ఉంటాం. చాలా మందిలో ఈ నిద్రలేమి సమస్యను మేము కూడా గమనిస్తున్నాము. చాలా మంది పేషెంట్లు మా దగ్గరికి వస్తూ ఉన్నారు. ఓకే. నిద్రలేమి సమస్యలు మనకి ముఖ్యంగా అంటే 2 రకాలుగా చూస్తాము. ఒకటి ప్రైమరీ ఇన్సోమ్నియా అంటాము, ఇంకొకటి సెకండరీ ఇన్సోమ్నియా అంటాము. ఓకే. ప్రైమరీ ఇన్సోమ్నియాలో ఏంటంటే తాత్కాలికమైనటువంటి కొన్ని సమస్యల వల్ల నిద్ర రాదు మనిషికి. అంటే ఏదో కారణాల వల్ల మనం మేలుకుంటాము, లేకపోతే ఆ రాత్రిపూట ఏదో మనము ఒక మసాలాకు సంబంధించినటువంటి ఫుడ్ తీసుకుంటాము, బాగా ఎక్కువ పులుపు సంబంధించినటువంటి ఫుడ్ తీసుకుంటాము, అది కడుపులో మంట వస్తూ ఉంటుంది, యాసిడిటీ ఉంటా ఉంటుంది, ఇండైజెషన్ ఉంటా ఉంటుంది, దానివల్ల నిద్ర పట్టక బాధపడతా ఉంటాం. లేదంటే ఆ రోజు ఏదన్నా ఎక్కువ శ్రమ చేసి ఒళ్ళు నొప్పులకు గురైనాం అనుకోండి, ఆ ఒళ్ళు నొప్పులు ఉండడం వల్ల నిద్ర పట్టదు. లేకపోతే ఏదన్నా డేలో ఏమన్నా దెబ్బలు తాకడం కానీ ఇట్లాంటివి కానీ జరిగినాయి అనుకోండి, దానివల్ల నిద్ర ఉండదు. ఇవన్నీ కూడా ప్రైమరీ ఇన్సోమ్నియా కింద లెక్క పెడతాం. సెకండరీ ఇన్సోమ్నియాలో మనకి అంటే దీర్ఘకాలికమైన కొన్ని జబ్బులు లేదా దీర్ఘకాలికమైనటువంటి మానసిక సమస్యలు, శారీరక సమస్యలు 2 కూడా కలగలిపి మనకి ఇందులో ఈ నిద్ర రాని పరిస్థితిని కల్పిస్తూ ఉంటాయి. అందరిది కూడా ఇప్పుడు బిజీ లైఫ్, అంత స్ట్రెస్ఫుల్ జాబ్స్, టెన్షన్లు ఎక్కువ అయిపోతూ ఉంటాయి. అది కూడా ఒక కారణం అనుకోవచ్చు. ఖచ్చితంగా అండి. అంటే డిప్రెషన్ కానివ్వండి, స్ట్రెస్ కానివ్వండి, నిద్రకు ఖచ్చితంగా దూరం అవుతాయి. అంటే మనిషి పూర్తి ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే నిద్రపోయేటువంటి అవకాశం ఉంది. అంటే శారీరకంగా మానసికంగా కూడా మనిషి పూర్తిగా కూడా ప్రశాంతంగా ఉండాలి. అంటే ఎట్లాంటి శారీరక సమస్యలు ఉండకూడదు, మానసిక సమస్యలు కూడా ఉండకూడదు మనిషి నిద్రపోవడానికి. ఏ టైంలో ఫుడ్ నైట్ తీసుకుంటే బెస్ట్ అంటారు సార్, అంటే నిద్ర పట్టడం కోసం? సూర్యాస్తమయం కంటే ముందు భోజనం చేసుకుంటే మంచిదనేటువంటిది సైన్స్ కూడా చెప్తున్నది. కనీసం సూర్యాస్తమయం తర్వాత 1 గంటనో 2 గంటల లోపు భోజనాన్ని ముగించడం మంచిది. ఎప్పుడు కూడా మీకు ఏమవుతుందంటే మనిషి నిద్రలో ఉన్నప్పుడు మాత్రమే మనిషి యొక్క గ్రంథులు వాటి సీక్రెషన్స్ని సరిగ్గా రిలీజ్ చేసుకోగలవు. అంటే మొత్తము మీ గ్లాండ్స్ అన్ని సరిగ్గా వాటి హార్మోన్స్ని వాటి సీక్రెషన్స్ని సరిగ్గా రిలీజ్ చేసుకుంటేనే మీ శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలు వాటి ఫంక్షనల్ని సరిగ్గా చేస్తాయి. అయితే ఈ ప్రక్రియ జరగాలనంటే మనిషి నిద్రలో ఉన్నప్పుడు 9 to 11 మధ్యలో జరుగుతుంది. ఆ 9 గంటల నుంచి 11 గంటల మధ్య మనిషి నిద్రలో ఉండాలి. మనం మేలుకొని ఉంటాం. కానీ 11 గంటల వరకు మనం మేలుకొని ఉంటాం. మేలుకొని ఉండడం వల్ల ఏం జరుగుతున్నది, గ్రంథులకు వాటి సీక్రెషన్స్ని సరిగ్గా రిలీజ్ చేసుకునేటువంటి అవకాశము మనం ఇస్తలేమని అర్థం. ఎప్పుడైతే గ్రంథులకు ఆ అవకాశం మనం ఇస్తలేమో, గ్రంథులు సరిగ్గా వాటి సీక్రెషన్స్ని రిలీజ్ చేసుకోకపోవడం వల్ల ఆ అవయవాలు అన్నీ కూడా అంటే ఒక్కొక్క గ్రంథి ఒక్కొక్క అవయవాలు బేస్ చేసుకొని ఉంటుంది. అంటే ఆ గ్రంథి స్రవిస్తేనే ఆ అవయవం బాగా పనిచేస్తుంది. కాబట్టి ఆ అవయవము మొండికేస్తుంది, అంటే దాని ఫంక్షనల్ని కోల్పోతూ ఉంటుంది. ఎలక్ట్రో హోమియోపతిలో దీనికి ఎట్లాంటి మెడిసిన్స్ ఉన్నాయండి? ఎలక్ట్రో హోమియోపతిలో దీనికి చాలా మంచి మెడిసిన్ ఉన్నాయండి. అంటే ఎలక్ట్రో హోమియోపతిలో మేము కొన్ని ప్లాంట్స్ అంటే మొక్కల నుండి తీసినటువంటి కొన్ని లిక్విడ్స్ని ఇస్తాము. అంటే మొక్కల నుండి స్పాజరిక్ ఎసెన్స్ అనేటువంటి ఒక ప్రత్యేక కోహబేషన్ పద్ధతి ద్వారా, పూర్తి సైంటిఫిక్ పద్ధతి ద్వారా దాన్ని బయటకు తీస్తాము. అందులో మిల్ఫోలి అనేటువంటిది, స్వీట్ కొమ్మిల్ అనేటువంటిది, బ్లాక్ క్యాచెస్ అనేటువంటి కొన్ని రకాల మొక్కలు ఉంటాయి. ఈ మొక్కల్ని వీటన్నిటిని సమ్మేళనం చేసి అందులో తీసినటువంటి మందులతో కలిపేసి మేము వైట్ ఎలక్సిటీ అనేటువంటి ఒక మెడిసిన్ తయారు చేస్తాం. నిద్ర టాబ్లెట్ వేసుకుంటాం సార్, అది అలవాటు అయిపోతుంది. ఇది కూడా అలవాటు అవుతుందా? మళ్ళీ ఇది అలవాటు మాకు నిద్ర వస్తుంది. అదే అంటున్నాను, ఇది అలవాటు కాదు. ఇది అలవాటు కాదు, ఎందుకంటే ఇది నిద్ర మాత్రం కాదు. అంటే నిద్రపోవడానికి కావలసిన పరిస్థితిని, నిద్రపోవడానికి కావలసిన వాతావరణాన్ని మీ శరీరంలో క్రియేట్ చేస్తుంది. అంటే మీ డైజెషన్ బాగాలేకుండా దాని డైజెషన్
బాగా చేస్తుంది. మీ న్యూరో సిస్టంలో ఇబ్బంది అనుకోండి, న్యూరో సిస్టమ్ని బాగా చేస్తుంది. సో మీ బ్రెయిన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే బ్రెయిన్ ప్రాబ్లమ్స్ని బాగా చేస్తుంది. మీకు ఏమైనా డిప్రెషన్స్ ఉన్నాయనుకోండి, మీకు ఆలోచనలు ఉన్నాయనుకోండి, మానసిక సమస్యలు ఉన్నాయనుకోండి, వాటిని కూడా క్లియర్ చేస్తుంది. అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే నిద్ర అనేది మీకు న్యాచురల్గా వస్తుంది. ఆ మొక్క స్పెషాలిటీ ఏంటి? మీరు వాడిన ఈ మొక్కల పేర్లు చెప్పారు కదా, దాని స్పెషాలిటీ ఏంటంటే? దాని స్పెషాలిటీ ఏంటంటే ఇందులో ఇప్పుడు నేను చెప్పిన 3 మొక్కలే కాకుండా ఇంకొక 6-7 మొక్కలు ఉంటాయి. ఈ 6-7 అన్ని ఈ మొక్కల సమ్మేళనం అంతా కూడా ఒక్కొక్క మొక్క ఒకలాగా పనిచేస్తుంది. ఒక మొక్క న్యూరో సిస్టమ్ మీద పనిచేస్తుంది, ఒక మొక్క డైజెషన్ని బాగా చేయడానికి పనిచేస్తుంది, ఒక మొక్క మీకు బ్రెయిన్లో ఉన్నటువంటి సీక్రెషన్స్ని సరిగా రిలీజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అందుకోసం ఇది నిద్ర పట్టడం కాదు, అంటే మైగ్రేన్ లాంటి తీవ్రమైన తలనొప్పులు కానివ్వండి, లేకపోతే తీవ్రమైన నరాల నొప్పులు కానివ్వండి, కండరాల నొప్పులు కానివ్వండి, ఇవన్నింటినీ కూడా దూరం చేస్తుంది. ఓకే, ఇది ఎట్లా తీసుకోవాలండి? ఇది చాలా సింపుల్ అండి. ఇప్పుడు ఇన్ని రకాల మొక్కల సారాన్ని మేము కోబేషన్ అనేటువంటి ఒక పద్ధతి ద్వారా మెడిసిన్గా తయారు చేస్తాం దీన్ని. అంటే ఇది జస్ట్ మెడిసిన్ అంటే మెడిసిన్ అని కూడా పూర్తి చెప్పుకోవడానికి లేదు. అంటే ఎట్లాంటి కెమికల్స్ కానీ సింథటిక్స్ కానీ ఇట్లాంటివన్నీ ఏమి యూజ్ చేయము ఇందులో. పూర్తి న్యాచురల్గా, అంటే ఒక ఫుడ్ సప్లిమెంటరీ తీసుకున్నట్టుగానే. హోమియోపతి అంటే కిరణజన్య సమవిక్రియ నుంచి తీస్తారు. ఎలక్ట్రో హోమియోపతి అంటే ఏంటంటే మొక్కలు కిరణజన్య సంయోగం ద్వారా విద్యుత్ శక్తిని ఆకుల్లో భద్రపరచుకుంటాయనేటువంటి ఒక ఫోటోసింథసిస్ థియరీ ఉంది. ఈ ఫోటోసింథసిస్ కనిపెట్టిన వాడు డాక్టర్ పెరాసెల్సస్. ఆయన 16th సెంచరీకి సంబంధించినటువంటి వృక్ష శాస్త్రజ్ఞుడు. ఆయన కనిపెట్టినటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో దాన్ని బేస్గా తీసుకొని అసలు మెడిసిన్ అనేది నేచురల్లోనే ఉన్నది, దీన్ని ఎక్కడ కూడా మనము అబ్నార్మల్గా తయారు చేయకూడదు, నేచురల్ నుండి, అంటే మనిషి నేచర్కి సంబంధించి నేచర్లో ఒక భాగమే కాబట్టి నేచర్ నుండి మాత్రమే మనిషికి వచ్చే సమస్యలకు కూడా పరిష్కారం కనుక్కోవాలి, పరిష్కారం చేయొచ్చు అనే ఉద్దేశంతో నేచురల్గా ఉండేటువంటి మెడిసిన్సే మేము దీంట్లో ఎక్కువగా వాడతాము. అది ఎట్లా వాటర్లో తీసుకోవాలండి? ఇది జస్ట్ ఏం లేదండి, దీన్ని మీరు ఒక గ్లాసులో వాటర్ తీసుకోండి, సుమారుగా ఒక గ్లాస్ తీసుకోండి. ఈ గ్లాసులో ఒక 50 ml వాటర్ తీసుకోండి. ఇది వాటర్ అనుకోండి, ఇది మీ మామూలుగా మీ ఇంట్లో వాడేటువంటి వాటర్, నార్మల్ వాటర్, అంటే మీ బిందెలో కానివ్వండి, మీరు ఇంట్లో రోజువారీగా మీరు తాగడానికి వాడేటువంటి వాటర్ది ఒక 50 ml తీసుకోండి. ఇందులో ఒక 50 ml, సుమారుగా 50 ml, కొద్దిగా అటు ఇటు అయినా ఇబ్బంది ఏమి ఉండదు. సుమారుగా 50 ml వాటర్ తీసుకొని దీన్ని ఈ మెడిసిన్ తీసుకొని ఈ మెడిసిన్స్ని దీనికి డ్రాపర్ ఉంటుంది, దీన్ని జస్ట్ ఒక 10 drops చేయండి ఇందులో. ఇది తీసుకున్న తర్వాత ఎంతసేపటికి మనకు నిద్ర వచ్చే విధంగా ఉంటుందండి? ఇది నిజానికి ఏంటంటే రాత్రిపూట పడుకోంగా వేసుకునే మెడిసిన్ కాదు. ఓకే, అంటే మీరు డేలో 3 times తాగాలి. మామూలుగా ఇప్పుడు నైట్ టైం పడుకునేటప్పుడు తీసుకోకూడదు ఇది? ఓకే, తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు, కానీ డేలో 3 సార్లు తాగితే మీ శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలను ఇది నార్మల్ చేస్తూ వస్తుంది కాబట్టి, మీ మైండ్కు పీస్ఫుల్ ఇస్తుంది కాబట్టి మీరు తాగొచ్చు. రిజల్ట్ కనపడుతుంది అంటే మనకి ఆ రోజే కనిపిస్తుంది, మీరు వాడిన రోజే రిజల్ట్ కనిపిస్తుంది, వాడిన రోజే రిజల్ట్ కనిపిస్తుంది, కానీ రోజు వాడొచ్చు. రోజు వాడడం వల్ల మీకు ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానివ్వండి, దీనికి హ్యాబిట్ అయితే అనేటువంటి భయం కానివ్వండి, వేరే రకాల ఇబ్బందులు కానివ్వండి మెడిసిన్తో రాదు, వచ్చే అవకాశమే లేదు. ఓకే అండి, ఒకసారి ఇది అంటే టేస్ట్ ఎట్లా ఉంటుంది ఏంటనేది? టేస్ట్ ఇది టేస్ట్ ఏమి మీకు తాగనంత టేస్ట్ ఏమి ఉండదండి, చేదుగా కానీ పుల్లగా కానీ ఇంకా ఉండదు. జస్ట్ మీరు రోజువారీ మీ నార్మల్ వాటర్ తీసుకున్నట్టే ఉంటుంది. కావాలంటే ఒకసారి తాగి చూడండి. నెలల పిల్లలు కూడా మేము ఆ మెడిసిన్ ఇస్తాం. ఓకే, ఇంకా టేస్ట్, వాటర్ టేస్ట్ పెరిగింది సార్. అంతే అంతే, వాటర్ టేస్ట్ బాగుంది, వాటర్ ఇంకా టేస్ట్ చేస్తుంది. అయితే మొత్తానికి ఇది తీసుకుంటే చాలు, ఈ స్లీపింగ్ టాబ్లెట్స్ కానీ పిల్స్ కానీ ఏవి వాడాల్సిన పని లేదు. అసలు నిద్ర రాక ఎట్లున్నారంటే సార్, ఇప్పుడు మేమే చూస్తూ ఉంటాం కదా, మన వీడియోస్కి కింద కమెంట్ చేస్తూ ఉంటారు, మేము అసలు నిద్రపోయి వారం రోజులైంది, 10 రోజులైంది, అసలు మనిషి కరెక్ట్గా 7 రోజులు సరైన నిద్రపోకపోతే వాళ్ళు మరణానికి దగ్గరగా ఉన్నారు అని చెప్పేసి కూడా చాలా రీసెర్చ్లలో తెలియదు సార్. సో ఈ నిద్రలేని సమస్యను అయితే అంత సింపుల్గా తీసుకోకండి. సో అది చాలా వరకు కూడా మన ఆర్గాన్స్ని దెబ్బతీస్తుంది, అదేవిధంగా మెంటల్లీ కూడా రిటార్టెడ్గా ఇబ్బంది పడుతూ ఉంటారు సార్ అట్లాంటి సమస్య ఉన్న వాళ్ళు. సో ఈ నిద్రలేని సమస్యకైతే ఒక అద్భుతమైన మెడిసిన్ ఉందని చెప్పేసి చెమన్ సింగ్ గారు చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.